ఈ మధ్య మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. సరే ఇప్పుడు పొలిటికల్గా రకరకాల మీరు చూశారు కూడా. అవును. సో మరి ఫ్యూచర్లో ఇక్కడ కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేసిన ఒక ప్రదాతగా ఆయనకు ఒక మంచి నియమం ఉంది. ఆయన అలాగే 10 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి ఆ నేపథ్యం కూడా ఉంది. కుటుంబ కలహాల వల్ల ఈరోజు పరిస్థితి కొంచెం దైనందినంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు అంటే కవిత గారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, లేకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఏమనుకుంటున్నారు మీరు? మీ యొక్క అభిప్రాయం. ఇది నేను మాట్లాడకూడదే, కానీ కాలజ్ఞానం చెప్పేటువంటి ఒక కాలజ్ఞానకర్తగా నాకు అవకాశం. ఎందుకంటే ఇది జ్యోతిష్యం కాదు, అవును, ఇది రాజకీయం. ఈ రోజు వైఎస్ఆర్ కూతురు అయినటువంటి షర్మిల గారు ఏం చేశారండి? సొంత అన్న ముఖ్యమంత్రి ఉండే టైంలోనే ఒక సొంత కుంపటి పెట్టి వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పెట్టి కొంతమంది డప్పులు వేసుకొని కొట్టి భజనలు చేయించుకొని తిరిగి ఎక్కడ కలిసింది? పోయి మళ్ళీ ఆంధ్రాలో కలిసింది. అర్థమేనని చెప్పింది అంటే కాంగ్రెస్ పార్టీలో కలిసింది. ఇప్పుడు అర్థమవుతుందని చెప్పింది కాంగ్రెస్ పార్టీలో కలిసింది. అన్నతో యుద్ధం చేసి పోయి కట్టింది. ఎందుకు? వాళ్ళ అమ్మ కూడా ఆపోజిట్. ఇది ఎప్పుడు కూడా ఇంటి దొంగ ప్రాణగండం ఎవరికైనా సరే. ఇప్పుడు హిందువులతో ఎట్లా మనకు మన దేశంలో ప్రమాదం ఉందో కొంతమంది సెక్యులర్ హిందువుల వల్ల, అట్లానే వాళ్ళ పార్టీలో హరీష్ రావు ఒక స్తంభం, తర్వాత కవిత వారి భర్త అనిల్ వారు, తర్వాత కేసీఆర్ గారు, ఈ నలుగురిని తీసుకుందాం. ఈ నలుగురు అత్యుత్తమైన పదవులను ఆశించిన వాళ్ళే, అనుభవించిన వాళ్ళే కదా. వీళ్ళకి తెలియని రాజకీయం అంటూ ఏం లేదు. ఈమెకు లిక్కర్ రాణిగా పేరు వచ్చింది. కేటీఆర్ గారు పిల్లు అని ఆయనకు బిరుదు వచ్చింది. హరీష్ రావు గారు ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి మేధావి అని ఆయనకు బిరుదు వచ్చింది. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా మనకు గుర్తుకొచ్చింది. సో ఈ నలుగురు బయటి వాళ్ళైతే మనం మాట్లాడాలి. వీళ్ళందరూ ఇంటర్నల్ గా మాట్లాడుకునే ఈ యొక్క టర్మినేషన్స్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నా. ఇది ఎందుకు గేమ్ అంటున్నానంటే, ఎట్లాగో కవిత గారు ఆల్రెడీ ఒకసారి జైలుకు వచ్చారు. ఈ రోజు కాకుండా రేపు కాకపోయినా రేపు కేజ్రీవాల్ లోపలేసినట్టు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆధీనంలోనే మళ్ళీ కవిత గారు లోపలికి వెళ్ళి వస్తారు. ఎట్లా శూన్యమై ఉన్నవా లేకున్నా ఒకటే. ఈ దరిద్రాన్ని ఎందుకు అనుకున్నారో తెలియదు. లేదా కేటీఆర్ ఎట్లయినా మాకు కవిత ఉన్నా హరీష్ రావు గారు ఉన్నా నాకు అడ్డమే అని ఆయన అనుకుంటుండొచ్చు. ముఖ్యమంత్రి కాకుండా వీళ్ళు అడ్డం పడే పరిస్థితి వస్తుంది. అనుకోవచ్చు. రెండో విషయం, కేసీఆర్ గారే వీళ్ళందరినీ నూకేసి మళ్ళీ చేద్దామంటే కూడా మొన్న ఎలక్షన్ లో ఓడిపోయినందుకే కింద నూకేస్తే 20 బొక్క ఎరిగిందన్న విషయం మనం అందరం టీవీలో చూసాం. రేపు ఫ్యూచర్ లో ఏమైనా పెట్టి ఆయన ఇంకేమైనా చేయొచ్చు. సో ముందు జాగ్రత్త చర్యగా ఒక్కొక్క ప్రమాద నివారణ కేసీఆర్ గారు చేస్తున్నట్టు నేను అనుకుంటున్నా. రెండోది, రేపు కవిత కూడా ఒక పార్టీ పెడతానని నేను పేపర్లో చూశాను. వైఎస్ఆర్ షర్మిలలో పెట్టి ఏం చేసింది? సో అంతేనా? సేమ్ సిద్ధాంతం జరుగుతుంది. వెంటనే ఇంకా 2 పార్టీలు, ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మేము కలుపుకో అంటున్నాం. నేను వీరిని ఎవరిని నమ్మను. రాజకీయాలను ఎవరిని నమ్మకూడదండి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఎప్పుడు టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారని అనుకున్నారా? అనుకోలేదు. ఎప్పుడైనా టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా కాంగ్రెస్ ఎప్పుడైనా బీజేపీ, అసలు టీడీపీ అంటే కాంగ్రెస్ కి ఆపోజిట్. చంద్రబాబు నాయుడు పోటీ చేసిన ఈ దరిద్రపు ఆలోచనలతో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా, పార్టీలు ఏదైనా, వీళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ వావి వరుసలు ఉండవు. సో వీళ్ళ గురించి మనం మాట్లాడి అనవసరంగా అంటే ఈ దరిద్రం ఎంత తొందరగా ఈ దేశం నుంచి పారిపోతే బాగుండని నేను చూస్తున్నా. ఇంకా ఎక్కువ పారిపోవడం. వినండి, ఈ దేశంలో 2 ఉంటాయండి, నేషనల్ పార్టీలు తప్ప ఈ లోకల్ పార్టీలకి చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఎందుకు వస్తాయంటే వాళ్ళ దృష్టిలో 2 ఉద్యమాలు, ఒకటి ముస్లిం యుద్ధం, ఒకటి హిందూ యుద్ధం జరుగుతుంది. ఈ ముస్లిం క్రిస్టియన్స్ ఏకమయ్యి హిందువుల మీద యుద్ధం చేసినప్పుడు ఇందులో నాయకులను కూడా ఖతం చేస్తారు. ఆ నాయకులు చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, నువ్వైనా, నేనైనా, ఇంకోడైనా, వీళ్ళ చాప్టర్ క్లోజ్. వాళ్ళ జనాభా పెరిగే వరకే వీళ్ళ ఆటలు, వీళ్ళ ఒక చిన్న బిర్యానీ వాళ్ళు, వీడు జనాన్ని పెంచుతున్నాడు, వాడు మత మార్పిడితో వాడు జనాన్ని పెంచుతున్నాడు. ఈ ఇద్దరు మెల్లగా ఏకమయ్యి చర్చిలు, మసీదులు డబ్బులు గుంజుతున్నారు. ఇతర మతాలు, ఇతర దేశాల నుంచి వాళ్ళకి కామెడీ వస్తుంది. మళ్ళీ వీళ్ళు కూడా నాయకులు ఇస్తున్నారు. వీళ్ళని తొక్కేంత వరకే జరుగుతుంది. మీరు ఆలోచన చేసుకోండి. ఏదైనా సరే ఇది ఈ నాయకులకు అర్థం కావాలి. కేసీఆర్ గారికి ఫస్ట్ అర్థం కావాలి. ఎందుకంటే ఆయన జాతిపిత మహాత్మా గాంధీ అని అంటున్నాం. ఈ తెలంగాణ జాతిపిత అంటే ఆయన పేరు ప్రొఫెసర్ జయశంకర్ గారు అని పేరు పెట్టారు ఫస్ట్. అంటే అందరి మధ్యలో ఈ రోజు కోదండరాం గారు ఉన్నారు. కోదండరాం గారు కొంచెం కొట్లాడినటువంటి వ్యక్తి. ఆయనకు మొత్తానికే నామరూపాలు ఇక్కడ చేస్తే ఆయన వెళ్ళి ఆయన ఇక్కడ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఆయనకి అంటే చావు ఏదో అంటారు కదా, చావు తప్పి కన్నులొట్టిపోయిన కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. తర్వాత ఒకప్పుడు కాంగ్రెస్ మీద, టీడీపీ మీద యుద్ధం చేసినటువంటి గద్దర్ గారు నక్సలిజం లో
మరి వారు వెళ్ళి చివరిలో చచ్చే ముందు పాపం ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. రాజకీయాలు ఎప్పుడు ఎవరిని ఎలా మార్స్తాయో తెలియదండి. అధికారం కోసం వీళ్ళు పతేలు. కానీ బీజేపీలో కరడు కట్టినటువంటి మహాత్ములు కొంతమంది ఉన్నారు. నేను వారిని దృష్టిలో పెట్టుకుని ఒకటే చెప్తున్నా, బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకోదు. భారతదేశం గురించి భారతీయులు ఎవరైనా ఉల్టా మాట్లాడితే వాణి కూడా ఊరుకోదు. రెండు పద్ధతులు వారి దగ్గర. ఇప్పుడు మీరు ఇలా అన్నారు అనుకోండి, ఈ స్వామీజీ నేను కాదు, ఇగో ఎర్ర చీర కట్టుకుని ఎర్ర చీర కట్టుకునే నా భార్య అనే ఒక శ్లోకం ఉంది. అలానే కాషాయ వేస్తున్న అందరూ బీజేపీ వాళ్ళు అంటే తప్పు. ఎందుకు చెప్తున్నానంటే అగ్నివేష్ ఉన్నారు, ఆయన చాలా కేసీఆర్ గారు హెలికాప్టర్ తీసుకొచ్చేసి తెలంగాణ రాకముందు ఆయన ఒక టింపు దింపాడు తెలుసా. అగ్నివేష్ ఆయన ఆర్య సమాజ్ లో పనిచేశాడు. అతను ఒక ముస్లిం అని కూడా మనకు తెలుసు. నేను ఏమంటున్నానంటే, నేను సత్యం మాట్లాడుతున్నాను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఎవరైనా పార్టీ వాడు వస్తే నమస్తే అంటే నమస్తే, దీవించమంటే దీవిస్తా, షాపింగ్ అంటే షాపిస్తా. నా పని అది. నా పని ఏంటంటే సత్యం చెప్పడం.